అంచనా వేస్తున్నారు. చిలకలూరిపేటలోని లింగంగుట్ల గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. Thank you. But Operation Clean. Okay. Uchada? Sir, our team just one picture. Come, Please come. Fast. Yes. Fast. Can I have a photo? Please. Anil garu. Valanta. Thank you. అదిగో విచ్చేస్తున్నారు. శ్రమైక జీవన సౌందర్యానికి నిలువెత్తు ప్రతీకగా పాలనలో పారదర్శకత, ప్రణాళికలో దార్శనికత, పాలనను ప్రజారంజితం చేస్తున్న అపర చాణక్యులు, ప్రపంచ సాంకేతిక విప్లవంలో ఆంధ్రప్రదేశ్ ను విశ్వ దిగ్గజంగా నిలబెట్టి హైటెక్ సీఎం గా పేరుగాంచిన సాంకేతిక యోధులు, పంచసూత్రాల హామీతో రైతులు కాలర్ ఎగరేసి తిరిగేలా చేసి మన తెలుగువారి వెలుగు రేఖగా నిలిచి తన అసమాన దీక్షా దక్షతలతో ఆంధ్ర రాష్ట్ర పురోగమనాన్ని పరుగులు పెట్టిస్తున్నాం. నవ యువ భావాల మహానాయకుడు, విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి పలుమార్లు రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన ప్రతిభాశాలి, అపర భగీరథునిలా వనరుల ప్రవాహంతో ఈ నేల తల్లిని పరవశింపచేసిన అసమాన మేటి నాయకులు, రాష్ట్ర అభివృద్ధి కోసం అహరహం శ్రమిస్తూ వేల కోట్ల రూపాయలను ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి యజ్ఞానికి దర్భలుగా మార్చి ఆశల మోజులతో కోట్లాది ఆంధ్రుల కలల సౌదానికి తన మేధో శక్తిని, ముందు చూపును, చిత్తశుద్ధిని చోదక శక్తిగా మార్చి ముందుకు నడుపుతున్నటువంటి తారా చంద్ర సమాన భాసితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే ప్రజావేదిక తరపు నుంచి ఘన స్వాగత కుసుమాంజలి తెలియజేస్తూ ఉన్నాం. మీకు మరొకసారి ప్రత్యేకంగా స్వాగతం సార్. ఈ నియోజకవర్గ ప్రజలందరి తరపు నుంచి, ప్రజాప్రతినిధులందరి తరపు నుంచి ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తున్నాం. ప్రస్తుతం సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం చిలకలూరిపేట శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ప్రతిపాడి పుల్లారావు గారిని. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. నెట్ జీరో కాన్సెప్ట్ లో భాగంగా అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్లను సీఎం పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని ప్రజావేదిక వద్దకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు సీఎం చంద్రబాబు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే ఈరోజు చిలకలూరుపేట, పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో అంగన్వాడీ కేంద్రాన్ని అయితే చంద్రబాబు ప్రారంభించారు. దీనికి సంబంధించి ఏదైతే చిలకలూరుపేట నియోజకవర్గంలో లింగంగుంట్లోని అంగన్వాడీ కేంద్రాన్ని ముఖ్యమంత్రి నాయుడు చంద్రబాబు దీన్ని సందర్శించి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో పాల్గొనేందుకు లింగంగుంట్ల గ్రామానికి వచ్చారు. అయితే దీనికి సంబంధించిన దాన్ని కూడా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అయితే నెట్ జీరో విధానంలో భాగంగా 32 కోట్లతో రాష్ట్రంలోనే దాదాపు 44,346 అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం ఇండక్షన్ స్టవ్లు పాత్రలను అయితే అందజేస్తున్నట్టుగా తెలిపింది. అయితే ఇందులో భాగంగా ముఖ్యమంత్రి లింగంగుంట అంగన్వాడీ కేంద్రానికి
ఇంజెక్షన్ స్టీల్ పాత్రను కూడా అందించారు. అయితే అంగన్వాడీ కేంద్రంలో నుండి సరుకుల నిల్వల వివరాలు కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. అయితే చిన్నారులతో కూడా ఆయన కలిసి కాసేపు జావా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అదే విధంగా ఆ అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన ముఖ్యమంత్రి ముందుగా టీచర్ సహాయకురాలు వాళ్ళ ద్వారా స్వాగతం పలికారు. అయితే అంగన్వాడీ కేంద్రం ద్వారా చిన్నారులకు ఇచ్చే పోషకాహారం, ప్రాథమిక విద్య, గర్భిణీల బాల్యంతలకు అందిస్తున్న సేవలను అయితే ఆయన గుర్తు చేసి దానికి సంబంధించిన ఏమేమి ఇక్కడ జరుగుతున్నాయి అనేది కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే ఇండక్షన్ స్టవ్ ను అందుకున్న అంగన్వాడీ సహాయరాలు అయితే ఏదైతే వారి సమక్షంలోనే రాగి జావను కూడా ఆయన తాగారు. అదే విధంగా ప్రస్తుతం ఆయన పర్యటన అయితే కొనసాగుతుంది. దీంట్లో భాగంగా ఏదైతే ముఖ్యంగా రైతులకు సంబంధించిన ఏదైతే రైతులకు సంబంధించిన దీనికి సంబంధించి ఆయన ఈ యొక్క స్వర్ణాంధ్ర కార్యక్రమానికి సంబంధించి హాజరై తర్వాత నెట్ జెన్ జెక్సన్స్ భాగంగా అంగన్వాడీలకు కూడా వీటికి సంబంధించి అందజేశారు. అయితే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం అక్కడ చిలకలూరుపేటలో ఈ యొక్క కార్యక్రమం ఘనంగా పత్తిపాటి పుల్లారావు సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం అయితే కొనసాగుతుంది. అయితే ఇది మొత్తంగా 7 గంటల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే పూర్తిగా దీనికి సంబంధించి దాదాపుగా చంద్రబాబు తరహా ముఖ్యమంత్రి పనిచేసే వికసిత్ భారత్ అనేక కార్యక్రమాల పేరుతో దీంట్లో తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా రైతులకు సంబంధించి అంశంపై కూడా ఈ రోజు మరికొద్ది సేపట్లో మాట్లాడతారు. రైతులతో కూడా ముఖాముఖి అయ్యి రైతులకు సంబంధించి అంశాలను కూడా తెలుసుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. అదే విధంగా నేడు ఏదైతే సుఖీభవ పిఎం కిసాన్ సంబంధించి తొలి విడత నిధులైతే వీటికి సంబంధించిన కూడా రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షలకు సంబంధించి 3,125 కోట్ల రూపాయలకు సంబంధించి జమ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఈ కార్యక్రమం అయితే 6-7 గంటల తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉంది. అదే విధంగా రైతులతో ముఖ్యంగా రైతులు ఉంటేనే రాష్ట్రం బాగుండిద్ది అనే అంశంతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇస్తున్న నిధుల్ని రాష్ట్రం మొత్తం కూడా విడుదల చేసే కార్యక్రమం అయితే చిలకలూరుపేట ఈ లింగంపల్లిలో పెట్టిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.